ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకుంటుంది ఈరోజు క్రైస్తవ లోకం. దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకుంటుంది. దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకుంటుంది. బాప్తిసం తీసుకోవడానికి ఇద్దరు వచ్చారు, వాళ్ళు జాగ్రత్తగా కూడా వినండి, మీరు కూడా వాక్యం వినాలి. ఏదో గుడికి వెళదాం, పెద్ద గుడికి వెళదాం, చిన్న గుడికి వెళదాం, కొండ మీద గుడికి వెళదాం, సముద్రంలో గుడికి వెళదాం అనే కొన్ని అభిప్రాయాలు కొంతమందికి ఉన్నాయి. గుడి ముందు ఒక 20 కార్లు ఆగితే కారు లాగిన గుడికి వెళ్తున్నానని చెప్పుకుంటాడు ఒకడు. గుడిలో బ్రాహ్మిన్స్ లేకపోతే చౌదరీలు లేకపోతే కాపులు ఒక 20-30 కుటుంబాలు ఉంటే మేము అగ్రకులాలకు చెందిన సంఘానికి వెళ్తున్నాం అంటారు. అంటే వాళ్ళకి బైబిల్ ఎంత అర్థమైందో చూడండి. ఈ బైబిల్ ఎంత అర్థమవుతుందో ఒకసారి మీరు ఆలోచించాలి. ఈ ప్రజలకి సమరయ స్త్రీ సమరయలో ఉన్నప్పుడు చాలా దూరం నుంచి కడవ చేత పట్టుకొని వచ్చేది. చాలా దూరం నుంచి వచ్చేది కడవ పట్టుకొని నీళ్లు తోడుకోవటానికి బావి నుంచి. యేసుప్రభు ఏమన్నాడు ఆమెను చూసి? మీకు తెలుసు యేసుప్రభు ఏమన్నాడు ఆమెను చూడగానే? నీ లోపల ఊరే నీటి బుగ్గను నేను పెట్టాలనుకుంటున్నాను, ఆ నీళ్ళు కావాలా? బాబు, నేను ఇంకెప్పుడు ఇక్కడికి రాకుండా అదేదో నాకు ఇచ్చేయండి అంది. ఈ కడవ పట్టుకొని ఇంత దూరం నేను రాకుండా అవి నాకు ఇచ్చేయండి అంటే లోక సంబంధమైన నీళ్లు కోసం ఆమె వచ్చింది. పర సంబంధమైన నీళ్లు, జీవజలం ఆయన ఇస్తానంటున్నాడు. అసలు ఆమెకు అర్థం కాలేదు. అది అర్థం కాలేదు. ఆమెకు అర్థం కాలేదు. కొత్త ఆమె కొత్తదండి, అప్పుడే వచ్చింది నీళ్ళు తోడుకోవడానికి. ఆమెకు అర్థం కాదు యేసుప్రభు అంటే ఏంటో, ఆయన మాటలేంటో, ఆ పరమార్థం ఆమెకు అర్థం కాదు. వదిలేయండి. అపోస్తులు ఉన్నారు. ఈలోగా వీళ్ళు టిఫిన్ అది పట్టుకొచ్చారు, భోజనం పట్టుకొచ్చారు ప్రభు వారికి. ఆయన అన్నాడు, మీకు తెలియని ఆహారం నాకు ఉందయ్యా అన్నాడు. అంటే ఈమె దొరకటం వలన ఈమెకి నా కడుపు నిండిపోయింది, నా కలి తీరిపోయింది అన్నాడు ఆయన. అదే ఆయన అభిప్రాయం. ఒక ఆత్మను నన్ను రక్షించగలిగానని. వాళ్ళంటారు వాళ్ళకి అర్థం కాలేదు ఇంతకాలం ఉండే. ఎవరైనా ఏమైనా తీసుకొచ్చి ఈయనకి పెట్టేశారేమో, శుభ్రంగా తినేసి మూతుడుచుకొని మాట్లాడుతున్నాడో అనుకున్నారు అపోస్తలులు. వాళ్ళకి అది అర్థమైంది. కూడా లేని ఆమెకి అర్థం కాలేదు, కూడా ఉండి తిరుగుతూ ఉన్న వీళ్ళకి అర్థం కాలేదు. అలాగే మీకు కూడా కొన్ని సందర్భాలు అర్థం కావు. కొన్ని సంగతులు మీకు చెప్తాను అనుకోండి, మీకు కూడా పాపం అర్థం కావు. మీకు నా దగ్గర ఉన్న మీకు అర్థం కాలేదంటే అసలు ఈ ప్రపంచంలో ఎవరికి అర్థం కావు. చూసారా చిత్రం ఏంటో? దేవుని వాక్యం అర్థం కంటే అపార్థాలు ఎక్కువ. అది దేవుని వాక్యం అర్థం అవడం అలా ఉంచండి, అపార్థం అయిపోతుంటుంది. ఎక్కువ అపార్థం. అంటే దేవుని వాక్యం అపార్థం అయ్యే లక్షణాన్ని ఏమైనా కలిగి ఉందా? దేవుని వాక్యం అపార్థంగా మనకి అర్థం అయ్యే లక్షణం ఏమైనా దేవుని వాక్యానికి ఉందా? లేకపోతే ఆ దురదృష్టకరమైనటువంటి లక్షణం మనిషికే ఉందా? మనిషికే ఉంది. ఎందుకంటే అపార్థం చేసుకోవటంలో ఆది దంపతులు స్పెషలిస్టులు. అంతే కదా? అసలు అపార్థం ఎక్కడ పుట్టింది? అర్థానికి ఇంకొక అర్థం వచ్చింది. అర్థం ఒకటి, ఆయన చెప్పిన అర్థం వేరు. ఈ పండు తినుదినమని నిశ్చయముగా మీరు చతురు. ఇది ఏమైనా బాగుందండి ఈ మాట చెప్పడం? ఆ మాత్రం మాట అనాలేటండి చచ్చిపోవాలని? ఈ పండు తింటే చచ్చిపోతారు అనే మాట అసలు ఎందుకు అనాలి? అపార్థం ఎక్కువ. దేవుని వాక్యం ఎంత గొప్పదంటే నిన్ను కాపాడేది. యాకోబు అంటున్నాడు 1వ అధ్యాయంలో 21వ వచనం 22వ వచనాల్లో ఏమంటున్నాడు యాకోబు? దేవుని వాక్యం గురించి ఒక మాట అన్నాడు. ఏంటది? మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా విన్ని మోసపోకండి. అంటే వాక్యం వింటే మోసపోతారా? వాక్యం వింటే మోసపోతారు, ఇంకేదిన్నా మోసపోరు. అది దాని అర్థం. బాగా అర్థం చేసుకోవాలి మీరు బైబిల్. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా
వాక్య ప్రకారము ప్రవర్తించువారునయుండిరి. వాక్యము వినుట వలన మోసపోవుదురు. ఏంటి దేవుని బాగుందండి. వాక్యమును వినుట వలన మోసపోవుదురా? వాక్యమును వినుట వలన మోసపోవుదురా? వాక్యం అంటే దేవుని మాట. దేవుని మాట వినుట వలన మానవుడు మోసపోవునా? దేవుని వాక్యమును వినినప్పుడు మోసపోడు, కానీ దేవుని వాక్యము వినిన తరువాత చెయ్యకపోతే మోసపోతాడు. ఈ పండు తిను దినమున నిశ్చయముగా మీరు చతురు అన్నాడు. అది చాలా బాధ కలిగించింది వాళ్ళకి. అప్పటికేమీ ఎదురు చెప్పలేకపోయారు, సైలెంట్గా ఉన్నారు. సైతాన్ వచ్చింది. ఈ పండు తింటే దేవుడంతటి వాళ్ళు మీరు అయిపోతారని ఆ పండు తినొద్దన్నాడమ్మా, నీకు తెలుసా అంది. అంతే, మోసపోయింది. అపార్థానికి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. దేవుని అదే వాక్యాన్ని నీకు అపార్థం అయ్యేటట్టు చేసింది. అంటే సాతాను అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంది. మానవుడు భూమి మీద ఉన్నంత కాలము దానికి ఆయుష్ ఉంది, అది ఉంటుందో తప్పదు. దేవుని మానవుడు భూమి మీద నుంచి తుడిచివేయబడినప్పుడే, మానవుడు భూమి నుండి లేపబడినప్పుడే వాడు కూడా నాశనానికి పోతాడు. అంతవరకు వాడు ఉంటాడు కనుక నిన్ను మోసపరుస్తాడు. అంటే ఏ విషయంలో మోసపరుస్తాడు? కేవలము దేవుని వాక్య విషయంలో తప్ప. దేవుని వాక్యమేనండి, ఇంకెక్కడ నిన్ను మోసం చేయడాడు. మిగిలిన విషయాల్లో నువ్వు ఎలాగా మోసపోయి ఉంటావు కనుక వాడికి పనేం లేదు. మిగిలిన విషయాల్లో నువ్వు ఎలాగైనా మోసపోతావు. దేవుని వాక్యం విషయంలో మాత్రం నువ్వు మోసపోవాలి, అది దాని బాధ్యత. కనుక మనల్ని ఎప్పుడూ మోసగించటమే వాడి బాధ్యత. సర్వలోకమును మోసగించు అని ఉంటుంది, దాని గురించి ప్రయోగం వాక్యంలో ఏమనుంది? సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు ఆది సర్పము అంటున్నాడు. చూసారా, సర్వలోకాన్ని మోసగించడమే వాడి బాధ్యత. అంటే వాక్యము అపార్థము చేసుకునే దశ. వాక్యమును అసలు వాక్యమే వినలేదనుకోండి, మీరు ఎక్కడున్నట్టప్పుడు? అసలు ఎక్కడున్నారు? నరకానికి పోయే తోవలో ఉన్నారు. ఉదాహరణ, మంచి ఉదాహరణ మరో చెప్తా. ఈ పండు తిను దినమున నిశ్చయముగా మీరు చత్తురు. ఏది చచ్చిపోయేవేటి మేము ఆయన అలాగన్నాడు. కానీ చూసారా, ఆదాములు చచ్చిపోయారండి అనగానే చావలేదు. చచ్చిపోయారండి, చావలేదు. ఈ పండు తిను దినమున నిశ్చయముగా మీరు చత్తురు, మట్టిలోంటి నిన్ను తీశాను, మట్టిలోకి వెళ్ళిపోతావు అన్నాడు. అనగానే ఏమైనా జరిగింది? ఏం జరగలేదు. ఉట్టినాయన అలాగే అంటాడు, అంత మహామూలేనండి. చూసారా, వెనకేం జరుగుతుంది? బోధ మరలా వెనకేం బోధ జరుగుతుంది? ఈ బోధ ఇక్కడ వినగానే మీరు వెనక్కి వెళ్ళగానే ఏ బోధ అంటాడు? ఈ బోధే వింటారు. ఆయన అలాగే అంటాడు. ఏమైంది? వాళ్ళు చచ్చిపోయారేంటి? మీరు చచ్చి ఎంత లక్షణంగా ఉన్నారు మీరు. ఒకప్పుడు డ్రెస్ లేదు, ఇప్పుడు మీకు డ్రెస్ వచ్చింది, అంతే కదండి. ఆయన మాటలు వినడం వల్ల డ్రెస్సులు లేవు. ఆదామవ్వలు దిగంబరులుగా తిరిగారు. ఈరోజు మీకు డ్రెస్సులు, యూనిఫామ్, స్టైల్స్, డిఫరెంట్ ఆఫ్ స్టిచ్చింగ్స్, డిఫరెంట్ ఆఫ్ కుట్లు, డిఫరెంట్ జడలు, డిఫరెంట్ పాపిడ్లు, డిఫరెంట్ తలలు, ఎంత స్టైల్. మీరు ఈ స్టైల్లో ఉంటారా? ఆయనకి పడదు. మీ స్టైల్ ఆయనకి నచ్చదు. ఆయన స్టైల్ వేరు. కానీ మీకు ఇది నచ్చిందా? ఈ స్టైల్ నచ్చిందా మీకు? మీకు ఈ స్టైల్ నచ్చింది, మీకు నచ్చలేదు చెప్పండి. మీరు అబద్ధం ఆడకుండా చెప్పండి. ఇప్పుడున్న స్టైల్, ఈ ప్రపంచంలో మీరు ఇప్పుడున్న ఈ స్టైల్ మీకు నచ్చిందా? అసలు ఇలా లేకపోతే అసలు మనిషే కాదంటాం మనం, అసలు మనుగడే లేదంటాం మనం. చచ్చిపోయాము మనం ఎక్కడైనా? ఆయన అన్నాడు, మీరు ఎక్కడైనా చచ్చిపోయారా? ఈ పండు తిను దినమున నిశ్చయముగా చత్తురు అన్నాడు. చచ్చిపోయారు మీరు ఎక్కడైనా? చావలేదు. బాగుంది. రెండో ఐటమ్ చెప్తాను, జాగ్రత్తగా వినాలి. రెండో ఐటమ్, నికోదేముతో యేసుక్రీస్తు అంటున్నాడు. ఏమని? నికోదేముతో యేసుక్రీస్తు వచ్చి అన్నాడు. ఏమని అన్నాడు? ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మిస్తేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు. అయితే బాప్తీసం తీసుకుంటే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారా అండి? ప్రవేశిస్తారమ్మా అని అన్నా అనుకోండి. ఏది మరి బాప్తీసం తీసుకుని ఇంక వెళ్ళలేదేంటి నేను? ఆయన వాక్య ప్రకారంగా ఆది కాండంలో ఏదేని వనంలో శాపం ఇచ్చిన తర్వాత ఇద్దరూ చావలేదు. అదే ఆయన మాట ప్రకారంగా యోహాను సువార్తలో బాప్తీసం పొందినవాడు రక్షింపబడును అన్నాడు, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడన్నాడు. ఏది నేను ప్రవేశించలేదు. ఏది ఎక్కడ ప్రవేశించారు మీరు?
దేవుని వాక్యమును అపార్థము కొనుట చాలా సులువు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన జ్ఞానము, అవగాహన, ఆలోచన, పరిశోధన బైబిల్ మీద మీకు ఉండాలి. ఎన్నో సాధిస్తున్నారు. బైబిల్ను సాధించారా? ఎన్నో వంటలు నేర్చుకున్నారు. బైబిల్ నేర్చుకున్నారా? ఎన్నో స్థలాలు తెలుసుకున్నారు. బైబిల్ తెలుసుకున్నారా? ఎన్నో పుస్తకాలు చదివారు. ఎంతో విద్యను అభ్యసించారు. బైబిల్ని ఏమైనా నేర్చుకున్నారా? సాధించారా? దేనినైనా సాధించగలరు, దేని గురించైనా కష్టపడగలరు, దేని గురించైనా ప్రయాసపడగలరేమో కానీ బైబిల్ దగ్గరికి వచ్చేసరికి ఏంటోనండి, బైబిల్ ఎప్పగానే నిద్ర వచ్చేస్తుంటుందండి, చదువుతాను కానీ అర్థం అవ్వదండి. బైబిల్ చదివినప్పుడు ఎన్నో ప్రశ్నలు మిమ్మల్ని అడగాలనుకుంటానండి, ఇప్పుడు ఎందుకో మర్చిపోయానండి. చూసారా? సహజంగా నేను ఈ ప్రపంచంలో ఎదుర్కొంటున్న ఇవన్నీ కూడా మనుషులు నాతో అంటున్న మాటలు. ఏమండి, నేను ఎన్నో మిమ్మల్ని అడగాలనుకున్నానండి కానీ మర్చిపోయానండి. ఉద్యోగానికి వెళ్ళినప్పుడు 10 రూపాయలు తక్కువ ఇస్తే నువ్వు మర్చిపోగలవా? భోజనం దగ్గర కూర్చున్నప్పుడు కూర ఉండకపోతే నువ్వు దెబ్బలాడకుండా ఉండడం మర్చిపోగలవా? నీ పిల్లలు బడికి వెళ్ళడం మానేస్తే చూస్తే ఊరుకుండా మర్చిపోగలవా? దెబ్బలాడకుండా, వాళ్ళు పంపకుండా. జీవితంలో ఏ విషయంలో దేనిని ఎప్పుడు ఎక్కడా మరువని నీవు ఎంతో జ్ఞాపక శక్తి. ఒకరికి పావలా అప్పించావంటే ఎలా వసూలు చేయాలని ఎన్నో పథకాలు రూపొందించి ఆ వసూలు చేసినంత వరకు నిద్రపోవే. ఒక పనిని సాధించాలంటే ఎన్నెన్నో ఆలోచించి సాధించినంత వరకు నిద్రపోవే. నువ్వు అనుకున్నది నెరవేరకపోతే నెరవేరినంత వరకు ప్రయాసపడి సాధించినంత వరకు నువ్వు నిద్రపోవే. దేవుని వాక్యం చదివితే నిద్ర వచ్చేస్తుంది అంటావేంటి? దేవుని వాక్యం గురించి తెలుసుకోవాలంటే మర్చిపోయానంటావేంటి? దీని అర్థం ఏంటి? అపార్థం అనే దశకు నువ్వు రాకుండా ఉండడానికి సాతాను ప్రయోగించిన ప్రథమ బాణమే నిన్ను మత్తులో పెట్టడం. అసలు దాని గురించి నువ్వు ఆలోచించిన అవసరం లేదులే. బైబిల్ గురించి నువ్వు ఆలోచించిన అవసరం లేదు. అన్యజనులు ఆలోచించగలుగుతున్నారు. ఇప్పుడు రెడ్డి ఆలోచించాడు చూసారా? 50,000 బహుమతి. 50,000. 50,000 అంటే ఆశ పుట్టేసి ఉంటుంది అందరికీ. కానీ చెయ్యొద్దండి, చెయ్యాలి. యేసుక్రీస్తు మాటలు ఎప్పుడు ఎలాగూ నెరవేరాలో వాళ్ళకి అర్థం కాదు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, డాక్టర్ని చూసాం, రోగం పోతుందంటే పోదు, మందు రాస్తాడు, ప్రిస్క్రిప్షన్ అంటాం దాన్ని, చీటి మీద మింగే మాత్రలు, తాగే మందు, సూది మందు ఏదో మొత్తానికి రాస్తాడు. వెంటనే తగ్గిపోద్దండి? అవి వాడగానే తగ్గిపోద్దా? నీ శరీరంలో ఉన్న రోగ క్రిములు, రోగ లక్షణాలు ఈ మందు వెళ్ళి అలాగలా తగ్గిస్తుంటది. కాలం పడుతుంది. అడ్వర్టైజ్మెంట్లకు మాయమైపోదు. అర్థం అండి? అలా తగ్గుతుంటది. దేవుని వాక్యాన్ని మనం విన్నప్పుడు నువ్వు చచ్చిపోతావు అన్నాడు అంటే వెంటనే చచ్చిపోలేదు. వాడికి కొన్ని వరాలు ఇచ్చాడు దేవుడు. ఏంటే వరాలు? దేవుడు కొన్ని వరాలు ఇచ్చాడు మానవుడికి, దంపతులకి, ఆది దంపతులకి. భూమిని నిండించి మీరు 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 విస్తరించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అన్నాడు. మరి నిండించండి అని ఒక అరగంట ముందు చెప్పి నువ్వు చచ్చిపోతావు అనగా నీళ్ళు చచ్చిపోయారు అనుకోండి, ముందు మాట ఏమైపోవాలి ఆయనది? ముందు మాట ఆయన ఏమవ్వాలి? ఆయన మాట దెబ్బతింటారు తెలుసండి మీకు? ముందు మాట ఏంటి? ముందు ఏమన్నాడు? ఆశీర్వదించను. ఆదాముగాను అవ్వగాను చేసిన తర్వాత వాళ్ళని ఏం చేశాడు దేవుడు? ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు? మీరు అభివృద్ధి పొంది ఫలించి భూమిని నిండించండి. మరి భూమిని నిండించాలంటే వాళ్ళు ఉండాలా వద్దా? భూమిని నిండించాలంటే ఉండాలా వద్దండి? లేకపోతే ఇతర గ్రంథాలలో వ్రాయబడినట్లుగా యముడు గారు తప్పుడు వరం ఇచ్చేశారట. ఎవరికి? పుస్తకాల్లో మనం చదువుకున్నాం కదా, సావిత్రి గారికి, సతీ సావిత్రి గారికి ఒక వరం ఇచ్చాడు. ఏమని? ముందు ఆయన్నేమో ప్రాణం తీసేశాడు, ప్రాణం పట్టుకెళ్ళిపోతున్నాడు. ప్రాణం పట్టుకెళ్ళిపోయిన తర్వాత ఈ సతీ సావిత్రి గారు వేధింపు చర్యలు ప్రారంభించింది. వెనక్కి వెళ్ళి ఏమైనా వరం అడిగింది? వింతటోడు మొత్తానికి మాయలో అలా పెట్టేసింది. ఇప్పుడు మాటలో పెట్టేసి మరి నన్ను దీవించమంటే అప్పుడు ఏమని దీవించాడు? పిల్ల పాపలతో దీర్ఘ సుమంగళిగా ఉండమ్మా అని దీవించాడు. ప్రాణం పట్టుకెళ్ళిపోతున్నాడు. ఎలా ఉంటుంది? అప్పుడు పాయింట్ ఎప్పుడే దొరికిందో
పాయింట్ క్యాచ్ చేసింది, యముడిని నిలబెట్టేసింది. స్టాండప్ అందంతే. యముడిని స్టాండప్. ఇదేంటమ్మా ఇంతవరకు ఇలా మాట్లాడు, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను, అదేంటి మహానుభావ, నన్ను సుమంగలిగా ఉండమంటున్నావు, పిల్ల పాపలతో ఉండమంటున్నావు, ఇప్పటికి వచ్చి మరి నాకు పిల్లలు లేరు, మా ఆయన్ని చూస్తే నువ్వు తీసుకుపోతున్నావు, మరి శారీరకంగా మేము కలవాలి కదా, పిల్లలు పుట్టాలంటే మరి మంగళసూత్రం కానీ పాపిడిలో బొట్టు ఉండాలంటే ఆయన ఉండాలి కదా, మరి మీరు ఇలా తీసుకుపోవటం ఏమైనా బాగుందంటే అబ్బా గొప్ప మిస్టేక్ అయిపోయింది అని తన తప్పు తెలుసుకోలేదు. కానీ ఈవిడు పాతిరొచ్చానికి పొగిడాడు. నాది తప్పు అని అనలేదు. దేవుడు తప్పని ఊరుకుంటాడు ఏంటండి. ఈవిడికి వరం ఇచ్చాడు, తీసుకెళ్ళిపో మీ ఆయన్ని. మన దేవుడు అలాంటి పొరపాటు చేతి ఎలా అవుతుందండి? ఏమండి, సేమ్ మిస్టేకే నిజంగా ఆది కాండంలో దేవుడి చేతి ఏమైపోవాలి? వాక్య ప్రకారంగా ఈ పండు తిను దినమును నిశ్చయముగా చత్తు అనగానే 3వ అధ్యాయంలో అన్నాడు అన్నమాట. 1వ అధ్యాయంలో వరం ఇచ్చాడు, 3వ అధ్యాయంలో శాపం ఇచ్చాడు. మరి 1వ అధ్యాయంలో ఇచ్చిన వరం ఏమైపోద్ది? భూమిని నిండించి అభివృద్ధి పొందించండి అనే మాటకి ఏమైపోద్ది? ఇక్కడ టప్పని దెబ్బ అయిపోద్ది. అప్పుడు ఆదాములో గొప్ప దెబ్బ అయిపోయావు దేవుడా నువ్వు, నీకంటే పులిష్గా ఇంకెవరు ఉంటారు? మానవుడుగా నీ కొడుకుగా నేనే చెబుతున్నాను. 1వ అధ్యాయంలో గత కాలంలో మమ్మల్ని ఆశీర్వదించే భూమిని నిండించమన్నావు, ఇప్పుడు మా ఇద్దరిని మట్టిలో కలిపేస్తే ఎవరు నిండిస్తారు? నీ పాయింట్ నువ్వే బ్రేక్ చేసావు, నువ్వే దేవుడు బయట బాగుంటాడు. అర్థమైందా? దేవుడు మనుష్యుల చేత విమర్శింపబడేవాడు కాడు కనుక, సర్వకాలాన్ని భవిష్యత్తు జ్ఞానాన్ని ఎరిగినవాడు కనుక ఆయన ఏం చేశాడంటే, లైఫ్ అనేది నీకు ఇచ్చాను, కానీ ఆ లైఫ్ నిత్యము ఇచ్చాను నీకు, నిత్యము జీవించే ప్రాసెస్, నిత్యము జీవించే కార్యక్రమం ఏదైనా మనలో పెట్టాను. ఇప్పుడు నువ్వు నిత్యము జీవించే కార్యక్రమాన్ని తీసేస్తున్నాను. అది చావు అంటే. అర్థమైంది కదండి? అది చావు. నువ్వు తిన్నావు కనుక, ఏ దినాన్నైతే నువ్వు తిన్నావో ఆ దినాన్ని నువ్వు చావు తెచ్చుకున్నావు, వచ్చేసింది చావు. ఒకటే. 2, నా మాటను ఇందాక వచ్చింది శారీరకంగా చావు తెచ్చుకున్నావు నువ్వు. అయితే తిను దినమున నిశ్చయముగా చత్తు, తిని దినాన్నే చచ్చిపోవాలి కదండి అని మీకు డౌట్ రావచ్చు. మరి తిన్నాడు కదా, శారీరకంగా చావలేదు. మరి అక్కడ దేవుడు తప్పు చేశాడా? అక్కడ కూడా తప్పు చేయలేదు. నిత్యము జీవించేది ఆత్మ, శరీరం కాదు. నిత్యము జీవించేది ఆత్మ. ఈ ఆత్మ ఏం చేశాడు? వెంటనే చంపేశాడు. వెంటనే నా మాటకు అవిధేయుడు అయ్యో గనక నువ్వు డెడ్ అన్నాడు. అంతే. జీవిస్తున్నావు, పేరుంది, కానీ నువ్వు మృతుడు, చచ్చిపోయావు. దేవుని మాట నెరవేరాలి అంటే శారీరకంగా కొంతకాలం పడుతుంది, ఆత్మీయంగా వెంటనే ఎఫెక్ట్ అవుతుంది. జాగ్రత్తగా వినాలి. దేవుని మాట, దేవుని శాపం అందాం పోని, దేవునికి మనం అవిధేయులమైతే శారీరకంగా లేట్ అవుతుంది, ఆత్మీయంగా వెంటనే ఆ మనిషికి సంభవిస్తుంది. అది ఏదైనా మనలో ఆదాము వాళ్ళకి సంభవించింది. శరీరంలో తర్వాత చనిపోయారు, ఆత్మీయంగా ఆవేళే చచ్చిపోయారు. ఆవేళే చచ్చిపోయిన వాళ్ళు మళ్ళా జీవవృక్ష ఫలాలు తింటే నిత్యం బ్రతుకుంటారని ఏదైనా వాళ్ళ నుంచి బయటికి గంటేశాడు వాళ్ళని. పక్షవాయు గలవాడిని మీదన కప్పిప్పేసి లోనకి దించారు. యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీ పరుపెత్తుకుని నడు 2 అన్నాడు ఆయన. నీ పాపములు క్షమించబడి ఉన్నవని మొదటిది. అంటే ఆత్మీయంగా నువ్వు చేసిన పాపాలు నీ శరీరానికి ఏమి ఎఫెక్ట్ కావాలి? ఎందుకంటే ఈ మట్టిలో ఉండిపోద్ది నీ శరీరం, రేపో నేడో చచ్చిపోతావు, మట్టిలోకి వెళ్ళిపోద్ది. కనుక శాపం అది అనుభవించకూడదు, ఆత్మగా అనుభవించాలి నీవు. కనుక నీ పాపాలు నీ ఆత్మను చుట్టుకుంటాయి. ఆ ఆత్మ నిత్యాగ్ని దండనకి వెళ్ళిపోద్ది. అది అక్కడ చావు లేదు, నిత్యము చావు కార్యక్రమం, ఎప్పుడూ చచ్చే కార్యక్రమం. అదంటున్నాడు ఆయన. నిత్యము అనుభవించే ఆత్మ భయంకరమైన శిక్షలోకి వెళ్లకుండా ఉండాలంటే ముందు పాపాలు క్షమించబడాలా. శరీరం స్వస్థత జరగడం కాదు అక్కడ, శరీరం బాగుపడడం గురించి కాదు అక్కడ. శరీరం ఎవరు బాగుపడుతుంది, మళ్ళా రేపు చచ్చిపోద్ది. అవునా కదా? లాజరును సమాధిలోంచి పిలిచాడు, తర్వాత మళ్ళీ లాజరు చచ్చిపోయాడే లేదా? బతుకున్నాడు అంటారు చిరంజీవిలాగా. చిరంజీవి అంటే ఏదో అనుకోకండి, చిరంజీవి అంటే నిత్యము జీవించేవాడని. చిరంజీవి అంటే నిత్యము జీవించేవాడు. ఏమండి, లాజరు ఎప్పటికీ బ్రతుకున్నాడా? లేడు, చచ్చిపోయాడు, మళ్ళా చచ్చిపోయాడు. విధవరాలు కుమారుని బ్రతికించాడు.
యేసుక్రీస్తు. మరలా చచ్చిపోయాడు ఆయన, మరలా చచ్చిపోయాడు. ద్వారకాని బ్రతికించాడు పేతురు, యవనస్తుడిని బ్రతికించాడు పౌలు, ఎంతోమంది చనిపోయిన వారిని బ్రతికించారు, మరలా చచ్చిపోయారు వాళ్ళు. నిన్ను బ్రతికించడం మరలా చావటానికా? శరీరంలో నిన్ను బ్రతికించినా మళ్ళా చేస్తావు. శరీరంలో నీకు రోగం వచ్చినా తీసేస్తే మళ్ళా రోగం వస్తుంది. గమనించండి. ఈరోజు ప్రార్థన జరిగి ప్రార్థన వల్ల నీ రోగం పోయింది అనుకుంటే మరలా రేపు పొద్దున్న రోగం వస్తుంది. కనుక దేవుడు తాత్కాలికమైన ఉపశమనాన్ని కలిగించటానికి ఇష్టపడేవాడు కాడు. తాత్కాలికమైన ఉపశమనాన్ని ఇవ్వడాయన, శాశ్వతమైన ఉపశమనాన్ని ఇస్తాడు ఆయన. శాశ్వతమైన ఉపశమనం నీకు కావాలంటే ఆత్మకు కావాలి. అది ఆత్మ శాశ్వతంగా బ్రతుకుతుంది కనుక, ఆత్మ నిత్యము బ్రతుకుతుంది కనుక, నిత్యము బ్రతికే ఆత్మకు శాశ్వతమైనటువంటి ఉపయోగం జరగాలి. అందుకే అమ్మా, నువ్వు ఈ కుండ ఈ నీళ్లు కోరుకుంటున్నావు, కానీ నీలో ఊరిడు నీటి బుగ్గను నేను పెడుతున్నాను, జీవజలం అన్నాడు దాన్ని. నీ ఆత్మకి ఇక దాహం లేకుండా చేస్తాను. నీ ఆత్మకు దాహం, ఆత్మకు దాహం ఉంటుంది ఏంటండి? ఏమండి, ఆత్మకి దాహం ఉంటుందా? ఆడవాళ్ళు చెప్పండి, ఆత్మకు దాహం ఉంటుందా? దేన్ని బట్టి మీరు చెప్పగలరు ఆత్మకు దాహం ఉంటుందని? ధనవంతుడు వాడు చనిపోయిన తరువాత వాడు ఆత్మ అగ్నిగంధకాలలో కాలిపోతూ తండ్రి ఆ లాజరును పంపించి వాడి చిటికెన వేణులో అది నీళ్లలో ముంచి నా దాహమును తీర్చుము, చల్లార్చుము, నేను అగ్ని జ్వాలలలో వేదన పడుతున్నాను. చూసారా? నీకు ఆ దాహాన్ని తీరుస్తున్నాడు ఆయన. నీకే దాహం కావాలి? చెంబుతో నీళ్ళు ఇచ్చే స్వస్థత తీరిపోతే నాకు దాహం వచ్చింది అయ్యి బాబు అనుకుంటావు, మళ్ళా దప్పికొంటావు నువ్వు. ఇక్కడ చెంబుతో నీకు నీళ్ళు ఇచ్చినా మరలా 4 కోసులు ప్రయాణం చేస్తే, మరలా 8 మైలుగా నువ్వు వెళితే మరలా నీకు దాహానికి నీళ్ళు ఇవ్వాలి. అప్పుడెవడొస్తాడు? ఉంటే వస్తాడు, లేకపోతే లేదు. నీకు ఈ రకమైన దప్పిక తీర్చే కార్యక్రమం కావాలా? శాశ్వతమైనటువంటి ఆ కార్యక్రమంలో నీకు దప్పిక లేకుండా చేయాలా? నీకు ఈ రకంగా రోగం లేకుండా చేస్తే బాగుంటుందా, లేదా ఆ రకంగా నీకు ఎన్నడూ రోగం అనేది రాకుండా చేస్తే బాగుంటుందా? దేవుడు శాశ్వత పరిష్కారాన్ని ఆలోచించాడు. మనుషులు వాక్యాన్ని అపార్థం చేసుకుంటున్నారు. భూ సంబంధమైన ఈ స్వస్థతల కోసమో, భూ సంబంధమైన ఈ సుఖాల కోసమో, భూ సంబంధమైన ఈ ఆశల కోసమే బ్రతుకుతున్నారు. రాబోయే లోకంలో అనుభవించే ఆనందాలను ఈరోజు మీరు ఆలోచించలేకపోతున్నారు. కారణం అపార్థం చేసుకుంటున్నారు వాక్యాన్ని, అంతే. దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకుంటున్నారు. ఏమ్మా, మీరందరూ దేవుని కార్యక్రమాల్లో నిమగ్నం అవ్వండి ప్లీజ్ అని బ్రతిమాలుతుంటారు అందరినీ. ఏం బాబు, మీరు దేవుని వాక్యంలో నిమగ్నం అవ్వండి, దేవుని పని చేయండి. ఎందుకు చేయాలా దేవుని పని? దేవుని పని ఎందుకు చేయాలండి మీరు? ఎక్కడేదో గుడిని నింపటానికనే ఎవరినో తీసుకొచ్చి ఇందులో కొత్తగా చేర్చడానికి కాదండి. నేను అలాంటివి పట్టించుకోను. నేను పట్టించుకోను, వాటి మీద మనసు పెట్టను. నీవు నీ తండ్రి పట్ల చేయుచున్న పని వలన నీవు నిత్య జీవానికి పోయే మార్గాన్ని సుముఖం చేసుకుంటున్నావని అర్థం. అది నీకు ప్రయోజనం, అది నీకు ఫలితాన్ని ఇస్తుంది. మాకేమి లేదు. నేను చేసుకున్న దాని వల్ల నేను ఫలితాన్ని పొందుతాను. నేను చదువుకుంటే నేను గొప్పవాడిని అవుతాను. మీరెలా అవుతారు? ఆలోచించండి. తాత్కాలికమైన సుఖాల కోసం, తాత్కాలికమైన మీ కోరికలను తీర్చుకోవటం కోసం ఈ శరీరంలో మీరు 365 రోజులు పనిచేస్తున్నారు, అవునా కాదా? ఈ శరీరంలో ఈ లోక సంబంధమైన సుఖాల కోసం తిండి కావాలి, నీళ్లు కావాలి, బట్టలు కావాలి, ఏదేదో కావాలి, ఇవన్నీ కావాలి. ఇవన్నీ కావటానికి నువ్వేం చేస్తున్నావు? నీ అవసరాలు తీర్చుకోవడానికి పరిగెడుతున్నావు. నీ అవసరాలు తీరని రోజు ఒకటి వస్తుంది. శరీర విషయంలో కూడానండి, శరీర విషయంలో కూడా నీ అవసరాలు తీరని పరిస్థితి ఒకటి ఏర్పడుతుంది. అప్పుడు నువ్వేం చేయగలవు? డబ్బు ఉంటే కొండ మీద కోతిని దించేయచ్చు అంటాడు మూర్ఖుడు. ఎవడైనా ఉంటే కొండ మీద కోతిని దించుతాడట ఆడుకోవడానికా? ఉన్న డబ్బు అంతా ఖర్చు పెట్టి రోగం అధిగమిస్తే డాక్టర్లు చేతులెత్తిన భయంకర రోగాలు ఈరోజు ప్రపంచంలో ఉన్నాయి. మీకు తెలుసో తెలీదో, ఇప్పటికీ కొన్ని రోగాలు అసలు అంతు పట్టడం లేదు వాళ్ళకి. అసలు ఇది ఏమి రోగం అని కూడా పేరు కూడా తెలియని పరిస్థితుల్లో ఈరోజు వైద్య శాస్త్రం ఉంది. మీకు తెలుసో తెలీదో ఏంటి రోగం అని? ఆ రోగానికి పేర్లు ఇంకా నిర్ధారించలేదు. అందుకే డాక్టర్లు కొన్ని రోగాలకి పేర్లు నిర్ధారించినా మందులు లేక, వైద్య సదుపాయం వల్ల ఏ రకమైన సుఖం లేక
వెసులుబాటు అనేది రాదని, మేము బాగు చేయలేమని టైం ఇచ్చేస్తారు. ఇంతకాలం నువ్వు బ్రతుకుతావు, 6 మాసాలు, 2 మాసాలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, ఇక నువ్వు బ్రతకలేవు అని చెప్పేస్తారు. అప్పుడు ఎవరు కావాలి నీకు? ఎక్కడికి వెళ్ళిపోగలవు అసలు నువ్వు? శరీర కోరికలను తీర్చుకోవటానికి నీ బ్రతుకు దినాలన్నీ నిష్ప్రయోజనంగా ఖర్చు పెట్టుకుంటున్నావు. దేనినో సాధించాలని. దేనిని? డబ్బు, మనీ కదండి. అన్నిటికీ మనీ అవసరం. మనీని సాధించాలని నీ బ్రతుకును కాల్చుకుంటున్నావు. ధనాన్ని సంపాదించాలని నీ బ్రతుకును కాల్చుకుంటున్నావు. కరెంటు వైర్ పట్టుకుంటే ఏమైపోతారట? కరెంటు వైర్ పట్టుకుంటే బొమ్మ ఉంటుంది, కరెంటు పోల్ మీద బొమ్మ ఉంటుంది. ఏం బొమ్మ ఉంటుంది? ఏమంటే కరెంటు పోల్ మీద ఏం బొమ్మ ఉంటుంది? దెయ్యం బొమ్మ. మన బొమ్మే. అదెందుకు దెయ్యం బొమ్మ అయింది? మన పుర్రేనే, మన 2 ఎముకలు పుర్రుకు అడ్డంగా ఇంటూ మార్కులో పెడతారు. ఇంటూలు ఎందుకు పెట్టారంటే తప్పు అని. మీకు అర్థమైందా? తప్పు జరిగిపోయిందని. నేను అప్పుడప్పుడు ఆలోచిస్తుంటాను. మరి మీకేం అర్థమైంది? కానీ నా ఆలోచన చూడండి. అసలు పుర్రికి 2 కన్నాలు 3 కన్నాలు ఉంటాయి. ఇలా ఇంటూలో పెడతారు దుమ్ములు. ఇలాగెందుకు పెట్టారు బాబు? ఇలా పెట్టుకోవచ్చు కదా, అందంగా పైనోటి కిందోటి పెట్టచ్చు కదా, 2 సైడ్లు 2 పెట్టవచ్చు కదా. ఇలాగెందుకు పెట్టారు? పోతావని అర్థం. క్రాష్ అయిపోతావు. ఇంటూ తప్పు జరుగుతుంది. తప్పది. కరెంటు స్తంభం మీద పెట్టారు ఇది. అది పట్టుకుంటే అలా అయిపోతావు. బైబిల్ చెప్తున్నాను ఈరోజు, డబ్బు పట్టుకుంటే అలాగే అయిపోతావు. నువ్వు డబ్బు పట్టుకున్నా అలాగే అయిపోతావు. అది దేవుని వలన కలిగినది కాదు, నువ్వు చేసుకున్నది. డబ్బు ఎవరు చేశారు? డబ్బు ఎవరు చేశారమ్మా? మనం చేసుకున్నాం. మనం చేసుకున్న దానికోసం మనం ప్రాకులాటం ఏమైనా బాగుందా? ఏమండి? ఒకవేళ మీకు అది నచ్చదేమో, అలాగంటే నీకు నచ్చదేమో. ఇల్లు కట్టుకున్న రోజుకి సాష్టాంగ పడిపోయి దానికి దండం పెడతాను అనుకో, చూసేవాళ్ళకి బాగుంటుందా? నీకు బాగుంటుందా? నువ్వు చేసుకున్న దాన్ని నువ్వు పూజించడం ఏంటి? నువ్వు చేసుకున్న దానికోసం నువ్వు ప్రాకులాడడం ఏంటి? నువ్వు చేసుకున్న దానికోసం నువ్వు బ్రతకటం ఎందుకయ్యా? దేనికోసం ప్రాకులాడుతున్నావు? డబ్బులు దేనికోసం? బ్రతకటానికి. బ్రతుకు ఎవరి కోసం? బ్రతుకు ఎవరి కోసం? అసలు ఈ బ్రతుకు ఎవరి కోసం? అసలు ఈ శరీరం ఎవరి కోసం? ఎవరి కోసం అండి? మీకోసమా? ఒకవేళ మీకోసం అనుకుంటే ఈ శరీరాన్ని అసలు ఎవరు తయారు చేశారనే దాని దగ్గరికి వెళ్ళిపోవాలి మనం. ఎందుకంటే మనకు నచ్చినట్టుగా మన ఇల్లు కట్టుకుంటాం, మనకు నచ్చినట్టుగా మన షర్ట్ కుట్టించుకుంటాం, మనకు నచ్చినట్టుగా మనం ఏమైనా చేసుకుంటాం. అసలు ఈ మానవ ఆకార నిర్మాణం దగ్గరికి వెళితే ఈ ఆకారాన్ని మొట్టమొదటి ఎవరు తయారు చేశారు? ఈ క్యాలెండర్కి డిజైన్ ఉంది, మీకు నచ్చిందా? మీకు నచ్చిన డిజైన్ అనుకున్నారా ఇది? ఈ కంపెనీ వాడికి నచ్చిందా డిజైను? అలా ఆ డిజైన్, ఆ క్యాలెండర్ చూడండి, ఆ డిజైను. అది ఎవరికి నచ్చింది? మీకు నచ్చితే నచ్చవచ్చు, నచ్చపోతే నచ్చపోవచ్చు. అది ఎవరికి నచ్చింది? ఆ కంపెనీ వాడికి నచ్చింది. మీరు అడ్జస్ట్ అయిపోతున్నారు, ఏదో దొరికింది ఫ్రీగా మనకేటని మీరు అడ్జస్ట్ అవుతున్నారు. ఆ కంపెనీ వాడు తనకిష్టం వచ్చినట్టుగా దాన్ని తయారు చేశాడు. ఆ వాచిని ఆ కంపెనీ వాడు వాడికి ఇష్టం వచ్చినట్టుగా తయారు చేశాడు. ఒకడు మైకు పొట్టిగా గుండులా పెడతాడు, ఒక మైకు కర్రలా పొడవగా పెడతాడు. అదే కంపెనీ ఇష్టాన్ని బట్టి తయారవుతుంది. ఇలా ప్రతి వస్తువు ఎవరి ఇష్టాన్ని బట్టి, ఎవరి టేస్ట్ని బట్టి తయారవుతుంది. మీ ఆకారాన్ని ఏదైనా వనంలో దేవుడు నిర్మించినప్పుడు ఎవరి ఇష్టాన్ని బట్టి ఆకారం తయారైంది? దేవుని ఇష్టాన్ని బట్టి. దేవుని ఇష్టాన్ని బట్టి ఆకారం తయారైనప్పుడు, దేవుని ఇష్టాన్ని బట్టి నీకు కాళ్ళు చేతులు ప్రతి అవయవము నీకు ఇవ్వబడినప్పుడు, దేవుని ఇష్టాన్ని బట్టి నీ బ్రతుకున్నప్పుడు ఎవరి కోసం బ్రతుకుతున్నావు? నన్ను మా యజమాని వదలరండి, నన్ను మా అయ్యగారు విడిచిపెట్టరండి, పోనీ ఫలానా టైంలో అమ్మమ్మ నేను ఇంట్లో ఉన్నాను నన్ను వదలరండి, నేను వెళ్ళగానే నాకు బేడీలు వేసేసి మంచానికి వేసేస్తారండి. ఎవరి కోసం ఈ బ్రతుకు ఇచ్చాడు దేవుడు? పాటలు పాడితే భక్తి కాదు, కబుర్లు చెప్తే భక్తి కాదు, వాక్యం చదివితే భక్తి కాదు, బ్రతకటం భక్తి. దేవుని కోసం నువ్వు ఏం చేయగలుగుతున్నావు? అపార్థం చేసుకుంటున్నావు వాక్యాన్ని. ఎవరో గుడికి వెళ్ళారని నువ్వు గుడికి వెళ్తావా? ఎవరో కానికిచ్చారని నువ్వు కానికిస్తావా? ఎవరో ఏదో చేశారో నువ్వు చేస్తావా? నీ వాక్యము, నీకు ఇవ్వబడిన దేవుని వాక్యం నీకు అపార్థం అయిపోతుంది. అలా అపార్థం అయిపోతే నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు అన్నాడు దేవుడు. మీరు వాక్యమును వినువారయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా, మీరు వాక్యమును వినువారయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండు. బాప్తిసం తీసుకున్నావు, రక్షణ వచ్చేసింది, వీళ్ళిద్దరికి బాప్తిసం ఇస్తున్నావు, వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోతారండి? నీవు రక్షింపబడుట కార్యక్రమంలో మొదటి మెట్టుకొచ్చావు.
అక్కడ నుంచి నువ్వు పరలోకానికి వెళ్ళటానికి ఎన్నో మెట్లెక్కాలి. ఆ మెట్లలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, ఎన్నో త్యాగాలు, ఇలా నువ్వు ఎక్కి 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 అపోస్తలులందరూ బాప్తిసం పొందారు, వెళ్ళిపోతారా పరలోకానికి? ఆ రోజు క్రైస్తవులందరూ బాప్తిసం పొందేశారు, అందరూ వెళ్ళిపోతారు పరలోకానికి? నీళ్ళలో మునిగితే పరలోకానికి వెళ్ళిపోతే ప్రతి వాళ్ళు మునిగేస్తున్నారు. ఆ గంగా నది, ఆ నదులు, ఈ నదుల్లోకి వెళ్ళి మునిగితే అది కూడా బాప్తిసం వాళ్ళకి. నీళ్లలో మునిగితే శరీర మాలిన్యము తీసివేయటం కాదు అంటున్నాడు పేతురు. నీటిలో మునగటం వల్ల ఆరోగ్యం కోసం మునగటం లేదు. నువ్వు నిన్ను నీవు దేవుని కొరకు ప్రతిష్ఠించుకుంటున్నావు, నిన్ను నీవు దేవుని కొరకు ప్రత్యేకించుకుంటున్నావు, నిన్ను నీవు దేవుని కొరకు అర్పణ చేసుకుంటున్నావు. తండ్రి ఈ శరీరం నీది. తాళి కట్టగానే ప్రమాణం చేస్తుంది. ఏమని ప్రమాణం చేస్తుందండి? ఈ వేళ నుంచి నేను కష్టములందును, సుఖములందును, బాధములందును, మరణమందును, వేదమందును, ఆ మందు, ఈ మందు, మొత్తం అంతా చెప్తుంది. తాళి కట్టించుకుంటుంది. తాళి అయిపోయిన తర్వాత బాబు నమస్కారం, ఇంకొస్తారు, మరి ఇది అయిపోయింది, నీ మార్గాన్ని నువ్వు, నా మార్గాన్ని నేను పోతాను. అదండి. ఏమండి? మంగళసూత్ర ధారణ చేసుకొని భార్యనని నువ్వు ప్రమాణం చేసి ఉంటారని చెప్పి నువ్వు మళ్ళా వెళ్ళిపోతే బాప్తీసం తీసుకొని దేవునికి పనికి రాకుండా పోవటం ఎంతో, తాళి కట్టించుకొని ఆ భర్త దగ్గరికి తిరిగి రాకుండా ఉండటం అంతే. మీకు అర్థం అవడానికి చెప్తున్నాను సుమండి ఇదంతా. ఏమండి నేను మేము క్రైస్తవులండి, నేను క్రైస్తవు, మా తాత కూడా క్రైస్తవులు, మా ముత్తాత ఇక్కడ, మేమంతా క్రైస్తవులండి బాబు. ఆ ఊరంతా క్రిస్టియన్ పేట, మన కొట్టుకుపోయింది, అంతా చచ్చిపోయారు, మేమంతా క్రైస్తవులమే. మీరు విన్నారా న్యూస్లోను? ఊరు 265 మంది పోయారండి. మళ్ళీ ఏ ఊరు? మళ్ళీ మాటికి ఏ ఊరు? క్రిస్టియన్ పేట. ఏంటి క్రైస్తవు పేట అంతా పోయిందండి. అంటే ప్రభువు లేడా? మా ఊరే క్రిస్టియన్ పేట అంటున్నావా? పేరు పెడితే ఎవరికెక్కువ? పేరు పెడితే ఎవరికెక్కువ? బాప్తిసం పొందేశాను, క్రైస్తవులు అయిపోయాను, క్రైస్తవురాలను అయిపోయాను, అప్పుడప్పుడు దేవుని పాటలు వచ్చినప్పుడు దావీదా డాన్స్ చేస్తుంటాను నేనంటే కుదరదు. నీ భక్తి దేవునికి ఉపయోగపడాలి. ఏది? నీ బ్రతుకు దేవునిదై ఉండాలి. ఏమండి? అమ్మా నువ్వు తాళి కట్టించుకున్నావు, మీ ఆయన ఏంటంటే ఎప్పుడో కట్టించుకున్నాడు, ఎప్పుడో పోయాడు, ఏదో కట్టుకున్నాను, మా అమ్మ బాబా వాళ్ళు బాధపడలేక, మా బావ అట్టవాడు, వాడు బాధపడలేక నేను కట్టుకున్నానండి, అప్పుడే పోయాడు దేశాలమ్మడా, నేను రానంటే. అయితే ఇప్పుడు నువ్వెవరమ్మా? నువ్వెవరో? నేను ఖాళీగా ఉన్నానండి ఇప్పుడు. అదేనా నువ్వు ఇచ్చే సమాధానం? బాప్తీసం పొందిన నీవు ప్రభువుకు అంకితమై, ప్రభువు కొరకు అభిషేకింపబడి, ప్రభువు కొరకు ప్రతిష్ఠించుకున్న శరీరం ఇది. ఈ శరీరాన్ని దేవుడు ఆదికాండంలో ఎందుకు నిర్మాణం చేశాడంటే, మీ దేహములు దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, అలాగేనా ఉంది 1 కొరింథీ 6:19, మీ దేహములు దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీ దేహములతో దేవునిని మీ దేహాలు దేవుణ్ణి పూజిస్తున్నాయా? దేవునికి మహిమ వన్నె తెచ్చే దేహాలుగా ఉన్నాయా? ఫలానా పిడి సుందర్రావు గారు అబ్బాయి IAS చదివాడండి అంటే నిజంగా ఆ మాట విన్నప్పుడు నేను ఎంత పొంగిపోతానండి. ఫలానా ఆయన పిల్లలు ఇంత గొప్పవాళ్ళు అయ్యారు అంటే నాకు మహిమ తెచ్చేవారుగా నా పిల్లలు పెరిగారని అర్థం. మనం మన తండ్రి నిర్మించినటువంటి ఈ దేహముతో మన తండ్రి మహిమపరచబడవలసి ఉండగా, ఈ దేహాలతో మనం దేవుని సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండగా, దీనిని పెంచటానికి, దీని బ్రతుకు కోసం, దీని అలంకరణ కోసం, దీనికోసమే 365 రోజులు, ఒక రోజులో 24 గంటలు ధారపోస్తే ఎవరిస్తారు మీకు పరలోకం? కావాలని అడగటంలో మీకున్న ఆధారం ఏంటి చెప్పండి? ఇదిగో నాకు ఎందుకు పరలోకం ఇవ్వని ఎలా అడగగలరు మీరు? 8 గంటలు పని చేస్తేనే జీతం అడిగే హక్కు నీకుంది. 20 సంవత్సరాలు మేము ఈ ప్రభుత్వానికి, పోస్టల్ టెలికాం దీనికి మేము సేవ చేశామండి, ఇప్పటికీ మా సేవలను ప్రభుత్వం గుర్తించలేదని గట్టిగా నిలదీసి అడుగుతున్నారు ఈరోజు దేశంలో ఉన్న టెలికాం ఉద్యోగులందరూ. ఈ దేశం కోసం 20 ఏళ్ళు 30 ఏళ్ళు మేము సర్వీస్ చేసామండి, మా కష్టాన్ని గుర్తించదు ఎందుకండి ప్రభుత్వాన్ని? నిలదీస్తుంది ప్రభుత్వాన్ని. నిజమే, అడిగే హక్కు వాళ్ళకుంది. మరి మీరు ప్రభువా నాకు ఎందుకు పరలోకం ఇవ్వవని అడగడానికి మీకున్న హక్కు ఏంటి చెప్పండి?
ఒక రోజులో 8 గంటలు నీ ఉద్యోగంలో నీ పనిలో నువ్వు లీనమవ్వకపోతే అడిగే హక్కు నీకు లేదని తెలిసినప్పుడు కనీస ధర్మం నీకు తెలిసే. నీవు చేస్తున్న పనిలో 8 గంటలు నువ్వు పని చేయకపోతే అడిగే హక్కు నీకుంది నీ డిపార్ట్మెంట్ని, ప్రభుత్వాన్ని. అలాగే ఇంటిలో నీ పిల్లల కోసం, నీ భర్త కోసం ఉదయం నుంచి తిరిగి రాత్రి మంచానికి చేరినంత వరకు నువ్వు కష్టపడి బట్టలు ఉతికి భోజనం వండి పిల్లల్ని బడికి పంపించి ఆయన ఉద్యోగాన్ని క్యారేజ్ కట్టి తిరిగి వచ్చినంత వరకు అతను మంచి చెడ్డలు చూస్తున్న నీవు నీ భర్తను నిలదీసి అడిగే హక్కు నీకున్నప్పుడు అసలు ఆయన పట్టించుకోకుండా, అతని విషయమేను ఆలోచించకుండా, అసలు కుటుంబం ఏమవుతుందో పట్టించుకోలేని నీవు భర్తను శాసించటానికి కానీ భర్తను అడగడానికి కానీ హక్కు భారీగా నీకు ఉండదు. అది నిజమైనప్పుడు, అది వాస్తవమని మీరు అనుకుంటే, అది న్యాయమని మీరు అనుకుంటే, పరలోకం ఇవ్వాలని మీరు అడగడానికి మీకున్న హక్కు ఏంటి? బాప్తిజం పొందేయడం హక్క? అందరూ పొందేస్తారు. నీటిలో మునిగడం పెద్ద పని అండి? మనం ఇలా నీటిలో మునిగడం పెద్ద పని అండి? ఏమైనా కొండను పెకలిస్తున్నామా, అది ఒక పెద్ద గొయ్యులు తవ్వుతున్నామా, లేదా చెట్లు నరుకుతున్నామా? ఏమీ లేదే. నీళ్ళలో అలా మునిగేయటం, బట్టలు మార్చుకోవటం, వెళ్ళిపోవటం అయిపోయింది. బాప్తిజం అయిపోయిందండి. 14:22 అపోస్తల కార్యములు. దాని ముగింపు ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా కష్టాల్లో, సుఖాల్లో, బాధల్లో, వేదనల్లో, వేదెందులో కూడా నీ విశ్వాసం నుంచి నువ్వు కదలకూడదు. ఏ రోజైతే ప్రభువును నమ్మి నీళ్లలోనికి దిగి బాప్తీసం పొందావో, మిత్ర జాగ్రత్తగా వినాలమ్మా, ఏ రోజైతే మనందరం పొందాం, మనమందరం నీళ్లలోనికి దిగి యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించి తండ్రి కోసం ప్రతిష్ఠించుకున్నామో, ఆనాటి నుండి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలెను. అనేక శ్రమలు, మన విశ్వాసం నుండి తప్పిపోవడానికి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, వాటన్నిటినీ మనం భరించాలి. ఎన్ని శ్రమలండి, ఎన్ని శ్రమలు. దేవునికి ఇవ్వటానికి అనేక సార్లు మన పస్తులు ఉండాలి. దేవునికి ఇవ్వటానికి అనేక సార్లు మనం త్యాగాలు చేయాలి. దేవుని కోసం పని చేయడానికి నువ్వు రోగిష్టివైనా, లేకపోతే ఇంకా మా మనశ్శాంతి లేక మరి మరొక రకంగా నువ్వు నరకయాతన పెట్టబడుచున్నా, నీ దేవుని కోసం నువ్వు వెళ్ళాలి. నీ ఇంటిలో ఎన్ని సమస్యలున్నా నీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు నడుం కట్టి నీ దేవుని కోసం పని చెయ్యాలి. ఎన్నో త్యాగాలు చేయాలి. ఇంటిలో ఎవరికి బాగులేకపోయినా, పిల్లలు అస్వస్థతతో ఉన్నా, అమ్మా నేను దేవుని కోసం వెళ్ళొస్తానని ఒక గంట గడియో 2 గంటలు, ఒక పూట, ఒక రోజు నువ్వు బయటికి వెళ్ళగలగాలి. ఇది త్యాగం. లోకమంతా చూడండి, పిల్లలు బాగులేకపోయినా వీళ్ళందరినీ వదిలేసి దేవుడు అట బయటికి పోయింది, ఆవిడ ఒక ఇల్లాలేనండి అన్న అవమానాన్ని భరించుకొని సాయంకాలం వచ్చి ఇంట్లో దూరి నీ బిడ్డను చూసుకోవాలి. లోకమంతా చూడండి, పిల్లలు బాగులేకపోయినా వీళ్ళందరినీ వదిలేసి దేవుడు అట బయటికి పోయింది, ఆవిడ ఒక ఇల్లాలేనండి అన్న అవమానాన్ని భరించుకొని సాయంకాలం వచ్చి ఇంట్లో దూరి నీ బిడ్డను చూసుకోవాలి. ఏమంటే దేవుని పని అంటే ఏమనుకుంటున్నారు మీరు? సుఖం అనుకుంటున్నారా? అదిగండి వెళ్ళిపోతున్నారండి, భార్య ఉండదు, భర్త ఉండడు, పిల్లలు ఉండరు, ఇలా వెళ్ళిపోతుందండి ఆవిడ అని మిమ్మల్ని అంటారు. ఇక మగవాళ్ళని ఏమంటారు? బైబిల్ పట్టుకెళ్ళిపోతారండి, పిల్లలకి అసలు భోజనం ఉందో లేదో కూడా చూడండి. గొప్ప భక్తి అండి బాబు. అవమానం, హేళన, బాధలు, కష్టాలు ఎన్నున్నా సరే దేవుని కోసం మీరు త్యాగం చేయాలి. మీకు అవసరాలు చాలా ఉన్నాయి. 10,000 ఉంటే మీకు అవసరాలు అన్నీ తీరుతాయి. కానీ దేవునికి ఒక 1,000 రూపాయలు అవసరంగా ఉంది ఈ పనికి. అవన్నిటినీ మానుకొని ఈ 10,000 అప్పు చేయలేని నీవు నీ దేవుని కోసం 1,000 రూపాయలు అప్పు చేస్తే నీ 10,000 ఎవరండి ఇస్తారు? అన్ని కష్టాలు భరించి దేవుని కోసం మరొక చోటుకెళ్ళి మరో 1,000 రూపాయలు తెచ్చి దేవుని కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నప్పుడు అదండి త్యాగం. ఈ శరీరంలో సుఖపడవలసిన నీవు, ఈ శరీరంలో భూమి మీద ఆనందించవలసిన నీవు, ఈ శరీరం ఎలా సుఖపెట్టాలని భూమి మీద ఉన్న కోట్లాది మనుషులు ప్రయాసపడి ప్రాకులాడి ప్రతిక్షణం పరితపిస్తున్నప్పుడు మీరు ఈ శరీరాన్ని దేవుని కోసం అంకితం చేయాలి. ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి. దేవుని సేవ, దేవుని కార్యాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చిన యేసు ప్రభు అయిన నేను తల వాల్చటానికి కూడా చోటు లేదు అంటున్నాడు ఆయన. తలవాల్చడానికి చోటు లేదంటే ఆ పక్కన తోవలో పడుకుండిపోవచ్చు కదండి. దాని అర్థం తలవాల్చడానికి చోటు లేదంటే ఎక్కడ స్థలం లేక కాదండి, సమయం లేదు. నేను ఎక్కడ వాల్చాలయ్యా, ఎలా వాల్చాలయ్యా? ఏమండి కూర్చోండి ఒక్క నిమిషం అంటే ఎలా కూర్చోగలను అంటే కాలు లేనోడు నడువు లేనోడు కాదండి అక్కడ. మీకు అర్థమైంది? ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఒక్క నిమిషం అలా కూర్చొని అంటే నన్ను ఎలా కూర్చోమంటున్నారండి, మీకు అంతా తెలుసుండి అంటే పక్కోడు అనుకుంటాడు, నేను ఒంట్లో బాగాలేదా, నడుము బాగాలేదా, ఎన్నుపో సిరిగిపోయిందా, కూర్చోలేడా, ఎన్నెన్నో అనుకుంటుంది ప్రపంచం, అపార్థం చేసుకుంటుంది. ఎందుకు? అతను పని భారం మీద ఉన్నాడు.
అతని పని భారం మీద పని బాధ్యత కలిగి ఉన్నాడు. దేవుని కోసం వెళ్ళాలనే బాధ్యత మీద ఉన్నాడు. నేను ఎక్కడ పడుకోగలను, ఎక్కడ తలవాల్చగలను, ఎక్కడుందో సమయం నాకు. దేవుడిచ్చిన ఆ చిన్న కాలాన్ని దేవునికి అంకితం చేసి నిత్య జీవానికి వెళ్ళటానికి, అనేక శ్రమలు అనుభవించటానికి సిద్ధపడుతున్నాడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం చూడండి ప్రియులారా. ఒక మంచి మాట చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యములు 19వ వచనం నుంచి చదువు. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 19వ వచనం నుంచి. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను పౌలు అంటున్నాడు. యూదుల కుట్ర వలన నాకు శోధనలు ఏంటి 20:19 అండి. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 19 నుంచి చదువుతున్నాను. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేను ఎలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. నువ్వు చేసేది ఇతరులకు కనబడాలి, వాడు కూడా చెయ్యాలి అంటున్నాడు. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటునో ఇదంతయో మీకు తెలియను. ఇంకా ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమి సంభవించినో తెలియదు గాని ఒకటి నాకు తెలుసు, బంధకాలు శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అయినా నేను తప్పించుకోవటం లేదు. నువ్వు యెరూషలేము వెళ్తున్నావు, అయిపోతావు. యెరూషలేము వెళ్తున్నావు, నీవు అరెస్ట్ అయిపోతావు. యెరూషలేము వెళ్తావు, కష్టాలు పడిపోతావు అని నాకు తెలుస్తుంది. అయినా నేను మానటం లేదు. అంతేనండి. అప్పుడేటన్నాడు ఆయన, అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. ఈ నెలపతి పరలోకానికి ఎవరు వెళ్తారండి? అతని ప్రాణాన్నే ప్రియమైనదిగా ఎంచుకోవటం లేదట ఆయన. నా ప్రాణమును నాకు ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని. మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని. అమ్మయ్య, నాకు తెలిసిపోయింది. అంటే మీరు ఇంకెవరు నా ముఖం చూడరంటే నేను మరలా ఇక రాను, అయిపోతాను అక్కడ. తెలుసుండి, రాబోయే కష్టాలు తెలుసుండి, చచ్చిపోతాననే సంగతి తెలుసుండి, దేవుని కొరకు చనిపోవాలనే నిశ్చయం కలిగి ఎవరు చేయగలరండి ఇది? ఎవరు చేయాలి? క్రైస్తవుడు అని పేరు పెట్టుకుంటే ఎలా అండి? క్రీస్తును కలిగి ఉన్నాడు అని అర్థం. క్రీస్తును ఎలా కలిగి ఉన్నాడు? క్రీస్తు ఏ రోజు లోకాన్ని నాశించలేదే. క్రీస్తు ఏ రోజు లోకం కోసం బ్రతకలేదే. క్రీస్తు ఏ రోజు లోకం అని పరితపించలేదే. మరి క్రైస్తవులని పేరు ఎలా పెట్టుకున్నారు వీళ్ళంతా? ఎవరో పెట్టేశారట. బాప్తిసం తీసుకుంటే అయిపోద్దట. దేవుని వాక్యమును అపార్థం చేసుకుంటున్నారు. పరలోకం ఊరికి వచ్చేస్తుంది అనుకుంటున్నారు. నిత్య జీవం ఊరకనే పొందుతాం అనుకుంటున్నారు. ఎంత పొరపాటు చేస్తున్నారో చూసారా వీళ్ళంతా? ఎంత పొరపాటు. ప్రియులారా, గుడికి రావటం, కానుక ఇవ్వటం, పాటలు పాడటం ఇదంతా కాదంటం లేదు నేను. కానీ ఇక్కడికి మీరు వస్తున్నది నేర్చుకోవటానికి, ఇక్కడికి మీరు వస్తున్నది మీ తండ్రిని అడగటానికి, ఇక్కడికి మీరు వస్తున్నది మీ తండ్రిని మహిమపరచడానికి, స్తుతించటానికి. అయితే మీ తండ్రికి మీరు ఏం చేస్తున్నారు? అది ప్రశ్న. మీకు వదిలేశాను. అది రావటం పనా దేవునికి? కాదే. మీరు వచ్చి పాడటం దేవుని పని ఏదైనా అవుతుందా? కాదే. ఇవన్నీ దేవుని మహిమపరచటం. ఇవన్నీ దేవుని మహిమపరచటం. నువ్వు చాలా గొప్పవాడు రాజా, నీ పరిపాలనలో ప్రజలంతా క్షేమంగా ఉన్నారు రాజా, నీ పరిపాలన కిందకి మరికొంతమందిని తీసుకొస్తాను రాజా అనాలి. అప్పుడు ఎవరిని? నువ్వు బయటకు వెళ్ళి మరికొంతమందిని ఈయన అధికారం కిందకు తీసుకురావాలి. అప్పుడే నువ్వు ఆయన పట్ల పని చేస్తున్నావని అర్థం. అప్పుడే ఆయన పక్షాన నువ్వు శ్రమ పడుతున్నావని అర్థం. లేదా ఆయన రాజ్యాన్ని కాపాడడానికి నీ శక్తికి మించి నువ్వు పని చేస్తున్నావని అర్థం. దేవుని కోసం పని చేయండి. బాప్తిసం పొందిన వెంటనే పరలోకానికి వెళ్ళిపోతాం అనుకోకండి. పరలోకానికి వెళ్ళటానికి మొదటి మెట్టు ఎక్కారని అర్థం.
ఆ తర్వాత శ్రమలు, కష్టాలు, బాధలు, వేదనలు అనుభవిస్తూ ఈ ప్రాణం పోయే నాటికి, ఈ శ్వాస ఆగిపోయే నాటికి మీ తండ్రి పనిని పూర్తిగా నెరవేరిస్తే చనిపోయిన లాజరు దగ్గరికి ఎవరు వచ్చారట? దేవదూతలు వచ్చారు. ఎందుకు వచ్చారు? పరదేశకు తీసుకొని పోవటానికి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నీ తండ్రి మా యజమాని నిన్ను మహాలోకానికి తీసుకురమ్మని మమ్మల్ని పంపాడయ్యా. పద. అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్రహాం అంటున్నాడు, ఈ కుమారుడు తన జీవితకాలం అంతా ఎన్ని శ్రమలు అనుభవించినో ఒకసారి నువ్వు ఆలోచించు. నువ్వేం చేశావు? నీకిష్టమైనట్టు సుఖం అనుభవించావు, నీకిష్టమైనట్టు లోకంలో సుఖం అనుభవించావు కనుక ఇక్కడ వేదన అనుభవించాలి. లాజరు అయితే నాకిష్టమైనట్టు శ్రమ అనుభవించాడు కనుక ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. దయగల మా తండ్రి, పరిశుద్ధమైన మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. మీ పిల్లలకు మీ మాటలు చెప్పాను, అవి ఫలించాలి, అభివృద్ధి పొందాలి. సాతాను ఎత్తుకుని పోకుండా సహాయం చేయండి. వినువారు మాత్రమే ఉండి వాళ్ళను వాళ్ళు మోసం చేసుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించే భాగ్యాన్ని ఇవ్వండి. యేసునామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ప్రేమ, దేవుని ప్రేమ, ప్రేమ, దేవుని ప్రేమ, శాశ్వతమైనది, మత్సరపడనిది, డంబము లేనిది. ప్రేమ, దేవుని ప్రేమ, ప్రేమ, దేవుని ప్రేమ, ప్రేమ, దేవుని ప్రేమ. శోధన కాలమునా వేదన పాలైనా, శోధన కాలమునా వేదన పాలైనా, కాదనక వెంటాడునది, కాదనక వెంటాడునది, కలుషములన్నీ కడుగునది, కన్నీటిని తుడుచునది, మన కన్నీటిని తుడుచునది. ప్రేమ, దేవుని ప్రేమ, ప్రేమ, దేవుని ప్రేమ, శాశ్వతమైనది, మత్సరపడనిది, డంబము లేనిది. ప్రేమ, దేవుని ప్రేమ, ప్రేమ, దేవుని ప్రేమ, ప్రేమ, దేవుని ప్రేమ.
ప్రవక్తలందరూ ప్రవచించినది, ప్రభు యేసు క్రీస్తు బోధించినది. ప్రవక్తలందరూ ప్రవచించినది, పాపపు స్త్రీని మన్నించినది, పాపపు స్త్రీని మన్నించినది. త్యాగానికే ఆదర్శమైనది, పరిపూర్ణమైనది ఇహపరములలో, పరిపూర్ణమైనది ఇహపరములలో. ప్రేమ దేవుని ప్రేమ, ప్రేమ దేవుని ప్రేమ. శాశ్వతమైనది, మత్సరపడనిది, డంబము లేనిది ప్రేమ దేవుని ప్రేమ, ప్రేమ దేవుని ప్రేమ, ప్రేమ దేవుని ప్రేమ. అదిగదిగు కనబడుచున్నది, అది ఏ కల్వరిగిరి. లోక పాపములు పరిహరించుటకు ప్రేమతో క్రీస్తుని శరీరము, పాపయాగపు బలి పశువై సిలువలో వ్రేలాడినది. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక, వీరల క్షమించమని వేడినది ప్రేమ. ప్రేమ దేవుని ప్రేమ, ప్రేమ దేవుని ప్రేమ. శాశ్వతమైనది, మత్సరపడనిది, డంబము లేనిది ప్రేమ దేవుని ప్రేమ, ప్రేమ దేవుని ప్రేమ, ప్రేమ దేవుని ప్రేమ.